హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోస్లో రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్లో 4th సెక్షన్లో అంటే 8 మార్క్స్ ఉండే సెక్షన్లో 29A రియల్ నెంబర్స్ నుంచి, 30A కోఆర్డినేట్ జామెట్రీ నుంచి, 31A స్టాటిస్టిక్స్ నుంచి వస్తాయని చెప్తూ ఆ పర్టికులర్ చాప్టర్స్లో ఏ క్వశ్చన్స్ 8 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో దీని నెక్స్ట్ క్వశ్చన్ అయిన 32A ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ప్రాబబిలిటీలో కేవలం 8 మార్క్స్ క్వశ్చనే కాదు, ఎంటైర్ పేపర్లో మొత్తం మనకి 13 మార్కులు 13 మార్క్స్ ఉంటాయి. ఆ 13 మార్క్స్ కూడా 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. సో మొత్తం 13 మార్కులు మీకు ఒకటే చాప్టర్ నుంచి, అది కూడా చాలా ఈజియెస్ట్ టాపిక్. ఇది ఎంటైర్ టెక్స్ట్ బుక్లోనే మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ లేదా ఈజియెస్ట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అందరూ ప్రాబబిలిటీ లేదా సంభావ్యత అని చెప్తారు. అంత ఈజీ టాపిక్ ఇది. హ్యాపీగా ఎలాంటి క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే చాలు, మీరు ఈజీగా 13 మార్కులు స్కోర్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ టాపిక్లో అసలు 8 మార్క్స్కి వచ్చే టాపిక్స్ ఏంటి, 4 మార్క్స్కి వచ్చే టాపిక్స్ ఏంటి, అలాగే 1 మార్క్ వచ్చే టాపిక్స్ ఏంటి అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. కేవలం 8 మార్క్స్ కోసం మాత్రమే కాదు, 13 మార్కులు స్కోర్ చేసేలాగా ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకందరికీ తెలిసిందే ప్రాబబిలిటీలో మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లేదా కాన్సెప్ట్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ 8 మార్క్స్కి ఏంటన్నా ఉంది అంటే అది మనకి కార్డ్స్ ప్రాబ్లం, అంటే ప్లేయింగ్ కార్డ్స్ ప్రాబ్లం అంటాం. దాని తర్వాత డైస్ ప్రాబ్లం. ఈ రెండింటి నుంచి మనకి 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు నెంబర్ బేస్డ్, అంటే 1 నుంచి 100 వరకు నెంబర్స్ తీసుకుంటే దాంట్లో ఉండే రకరకాల నెంబర్స్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి అని. సో కార్డ్స్ ప్రాబ్లం, డైస్ ప్రాబ్లం, నెంబర్ బేస్డ్ ప్రాబ్లం, ఇవి 8 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా కాయిన్ ప్రాబ్లం కానీ, డేస్ ప్రాబ్లం కానీ, బాల్స్ ప్రాబ్లం కానీ మనకి 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఇక 1 మార్క్ క్వశ్చన్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ప్రాబబిలిటీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే షూర్ ఈవెంట్ కానివ్వండి, ఇంపాసిబుల్ ఈవెంట్ కానివ్వండి, రేంజ్ ఆఫ్ ప్రాబబిలిటీ కానివ్వండి, కాంప్లిమెంటరీ ఈవెంట్ కానివ్వండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీద మనకి 1 మార్క్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తే ఏ టాపిక్ చదువుతున్నప్పుడు ఓకే ఇది 8 మార్క్స్కి వస్తుంది, ఇది 4 మార్క్స్కి వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే క్లియర్గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో మై డియర్ చిల్డ్రన్, ఎటువంటి పరిస్థితుల్లో ఈ చాప్టర్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇది. ఒక గంటన్నర టైం స్పెండ్ చేస్తే మీ చేతిలో 13 మార్కులు ఉన్నట్లే. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో 10th క్లాస్ ప్రాబబిలిటీలో ఉండే అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన కార్డ్స్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లేయింగ్ కార్డ్స్ జనరల్గా ఒక ప్యాక్లో ఇలా వస్తుంది. ఆ టోటల్ ప్యాక్లో మనకి 52 ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి, అలాగే 2 జోకర్స్ ఉంటాయి. బట్ వాటి గురించి మనం ఇక్కడ ఎక్కడ కన్సిడర్ చేయం. 52 కార్డ్స్ గురించి మాత్రమే మాట్లాడతాం. వాటినే మనం డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అని పిలుస్తూ ఉంటాం. సో కార్డ్ ప్రాబ్లమ్స్లో మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం, ఎలాంటి ప్రాబ్లం అయినా డినామినేటర్లో 52 వస్తుంది ఆన్సర్కి సంబంధించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో టోటల్ 52 కార్డ్స్ అనేవి 2 డిఫరెంట్ కలర్స్గా స్ప్రెడ్ అయి ఉంటాయి లేదా డివైడ్ అయి ఉంటాయి. సో టోటల్ 52 ఇక్కడ పెట్టుకుందాం. 52, 26 అండ్ 26 2 డిఫరెంట్ కలర్స్, రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్. సో కొన్నిసార్లు ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది మీకు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కలర్ కార్డ్ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్? సో మనకి టోటల్ 52 ఉంటాయని తెలుసు. 52లో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కలర్ కార్డ్ అని ఎవరైనా అడిగితే 26/52 అని చెప్పొచ్చు. బ్లాక్ కలర్ కార్డ్ అంటే కూడా 26/52 అవుతుంది. ఈ రెండు కాకుండా వేరే కలర్ ఉండే ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కలర్ కార్డ్ అంటే సింపుల్గా 0/52 అని రాస్తాం. సో ఇవి జస్ట్ కలర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఈ 26 రెడ్ కలర్ అండ్ ఈ 26 బ్లాక్ కలర్ కార్డ్స్ కూడా డిపెండ్స్ ఆన్ సింబల్, మళ్ళీ 2 పార్ట్స్గా లేదా 2 గ్రూప్స్గా డివైడ్ అయి ఉంటాయి. సో ఈ 26లో 13 కార్డ్స్ వచ్చేసి డైమండ్స్, ఇంకొక 13 కార్డ్స్ వచ్చేసి హార్ట్స్. అలాగే ఈ బ్లాక్లో ఉండే 26 కార్డ్స్ 13గా డివైడ్ అయ్యి క్లబ్స్ అండ్ స్పేడ్స్గా డివైడ్ అయి ఉంటాయి. మీరు చూస్తే డైమండ్స్, హార్ట్స్, స్పేడ్స్, క్లబ్స్ డిఫరెంట్ సింబల్స్. ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి.
డెఫినెట్గా డైమండ్స్ అండ్ హార్ట్స్ అనేవి రెడ్ కలర్లోనే ఉంటాయి, స్పేడ్స్ అండ్ క్లబ్స్ అనేవి ఖచ్చితంగా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజ్ చేస్తూ కూడా మీకు క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ క్లబ్ కార్డ్ అని అడుగుతారు. రెడ్ కలర్లో క్లబ్ ఉండే ఛాన్స్ లేదు, సో 0/52. రెడ్ ఆర్ క్లబ్ అన్నారు అనుకోండి, రెడ్ కలర్ కార్డు 26 ఉన్నాయి, ఆర్ అంటున్నారు, లేకపోతే క్లబ్ అంటున్నారు. అంటే 26 రెడ్ కలర్ కార్డ్స్ ఉన్నాయి అండ్ 13 ఇవి ఉన్నాయి కాబట్టి 26 + 13 39/52 అవుతుంది. సో ఖచ్చితంగా ఏ కలర్లో ఏ సింబల్ ఉంటుందన్న విషయం కూడా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో డైమండ్స్ అండ్ హార్ట్స్ వచ్చేసి రెడ్ కలర్, స్పేడ్స్ అండ్ క్లబ్స్ వచ్చేసి బ్లాక్ కలర్. అలాగే ఈ 13 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ 13 కార్డ్స్ సెట్ లేదా సూట్ అనేవి ఈ సింబల్స్తో, ఈ నంబర్స్తో ఫామ్ అయి ఉంటాయి. వీటిని మనం ఏస్ కార్డ్ అంటాం. 1 ఉండదు, 2 3 4 5 6 7 8 9 10 తర్వాత కింగ్, క్వీన్, జాక్ అని వస్తుంది. సో ఇక్కడ ఎలాగైతే డైమండ్స్కి ఈ 13 కార్డ్స్ వచ్చాయో సేమ్ కార్డ్స్ ఈ కింద హార్ట్స్కి కానీ, స్పేడ్స్కి కానీ, క్లబ్స్కి కానీ రిపీట్ అవుతాయి. సో టోటల్గా చూస్తే ఎంటైర్ 52 కార్డ్స్ మీకు ఇక్కడ కనపడుతున్నాయి. ఈ 52 కార్డ్స్లో రెడ్ కలర్లో 26, ఆ 26లో 13 డైమండ్స్ అండ్ 13 హార్ట్స్, ఈ బ్లాక్ కలర్ ఉండే 26లో 13 స్పేడ్స్, 13 క్లబ్స్. ఒక్కొక్క 13 సెట్ ఆఫ్ కార్డ్స్లో ఏతో స్టార్ట్ అయ్యి 10 వరకు వచ్చి తర్వాత కింగ్, క్వీన్, జాక్ అంటాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఏతో ఉండే కార్డ్స్ని ఏస్ కార్డ్స్ అంటాం. సో మనకి టోటల్గా 4 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కొన్నిసార్లు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్ కార్డ్ అని అడుగుతారు. సో టోటల్ 4 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 4/52 అవుతుంది. రెడ్ కలర్ ఏస్ కార్డ్ అని అడుగుతారు. సో రెడ్ కలర్లో ఓన్లీ 2 కార్డ్స్ మాత్రమే ఏస్ కార్డ్స్ కాబట్టి 2/52. బ్లాక్ కలర్ ఏస్ కార్డ్ అని అడుగుతూ ఉంటారు, సో అది కూడా 2/52. ఈ చివర్లో ఏవైతే కనబడుతున్నాయో కింగ్, క్వీన్, జాక్ అని, ఆ కార్డ్స్ ని జాగ్రత్తగా వినండి, ఫేస్ కార్డ్స్ అని పిలుస్తారు. సో ఒక్కొక్క సెట్ ఆఫ్ దిస్ 13 కార్డ్స్ లో చివర్లో ఉండే ఆ 3 కార్డ్స్ ని ఫేస్ కార్డ్స్ అని పిలుస్తాం. సో మనకి టోటల్ గా 4 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి కాబట్టి 4 3s are 12. సో టోటల్ గా 12 ఫేస్ కార్డ్స్ ఉన్నట్టు. ఇక్కడ కూడా వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫేస్ కార్డ్ అనడానికి ఛాన్స్ ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ వచ్చేసి టోటల్గా 12 ఉన్నాయి కాబట్టి 12/52 అవుతుంది. సో కొన్నిసార్లు రెడ్ ఫేస్ కార్డ్ అని అడుగుతుంటారు. రెడ్ కలర్లో ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే టోటల్ 6 ఉన్నాయి కాబట్టి 6/52. బ్లాక్ ఫేస్ కార్డ్ 6/52. రెడ్ ఫేస్ కార్డ్ ఆర్ బ్లాక్ ఏస్ కార్డ్ అని కూడా అడుగుతూ ఉంటారు. రెడ్ ఫేస్ కార్డ్స్ 6 ఉన్నాయి, ఆర్ అన్నారు, అది కాకపోతే బ్లాక్ ఏస్ కార్డ్స్ 2 ఉన్నాయి. సో 6 + 2 8/52. సో మై డియర్ చిల్డ్రన్, ఇలా లిమిట్ లేకుండా దీని మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఎంటైర్ సెట్ అంతా మనం ఒక పేపర్ మీద రాసుకుంటేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నుంచే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. టోటల్ 52 కార్డ్స్, దాంట్లో 26 రెడ్, 26 బ్లాక్, మళ్ళీ ఈ 26లో డైమండ్స్, హార్ట్స్, ఈ 26లో స్పేడ్స్ అండ్ క్లబ్స్. ఒక్కొక్కటి 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్లో ఏ నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు, ఆ తర్వాత కింగ్, క్వీన్, జాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత బాగా గుర్తుంటేనే వాళ్ళు అడిగిన క్వశ్చన్ని కరెక్ట్గా అనలైజ్ చేసి మీరు ఆన్సర్ చేయగలరు. సో మై డియర్ చిల్డ్రన్, ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే కార్డ్స్ ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్, దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అన్లిమిటెడ్, మీరు దీన్ని చూస్తూ చాలా క్వశ్చన్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేయొచ్చు. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ అయిన డైస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ అయిపోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా డెఫినెట్గా అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఈ డైస్ ప్రాబ్లమ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకందరికీ తెలిసిందే, యూజువల్గా బోర్డ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని డైస్ అంటాం. 6 ఫేసెస్ ఉండే క్యూబ్ని మనం గేమ్లో వాడుతూ ఉంటాం. ఒక్కొక్క ఫేస్ మీద డిఫరెంట్ డాట్స్ ఉంటాయి, 1 నుంచి 6 వరకు. సో 6 ఫేసెస్, 6 డాట్స్ ఉంటాయి. వాటిని మనం నెంబర్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకుంటాం. సింగిల్ డైస్ అలాగే 2 డైస్. ఫస్ట్ సింగిల్ డైస్ గురించి మాట్లాడితే 1 డైస్ రోల్ చేసినప్పుడు
మనకి వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్. సో ఒక డైస్ ఇలా వేసేటప్పుడు ఆ 6 ఫేసెస్ మీద 1 నుంచి 6 వరకు డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనకు వచ్చే పాసిబిలిటీస్ 1 నుంచి 6 వరకు మాత్రమే ఉంటాయి. సో ద టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వెన్ 1 డైస్ ఈజ్ రోల్డ్, ఒక పాచిక దొరలించినప్పుడు వచ్చే మొత్తం రిజల్ట్స్ ఏంటి అంటే 6 వస్తాయి. సో అది క్లియర్గా మెన్షన్ చేస్తాం. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈ 6. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లో డినామినేటర్లో 6 వస్తుంది, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 కాబట్టి. సో ఇప్పుడు చూడడానికి చాలా సింపుల్గా కనపడుతున్న దీని మీద కూడా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఫ్రామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 నుంచి 6 వరకు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళు ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్? సో 1 నుంచి 6 వరకు ఉండే నెంబర్స్లో 2, 4, 6 అనేవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి కాబట్టి సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈస్ 3/6 అని రాసుకుంటాం. ఇక్కడ 6 ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, 3 ఏంటి అంటే మనకు ఉండే టోటల్ అవుట్కమ్స్లో 2, 4, 6 అనే 3 డిఫరెంట్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3/6. ఆడ్ నెంబర్ ప్రాబబిలిటీ కూడా సేమ్ 3/6 అవుతుంది. ఒకవేళ వాళ్ళు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్ అని అడిగితే, ప్రైమ్ నెంబర్స్ వచ్చిన మనకి 1 to 6 డిఫరెంట్ అవుట్కమ్స్లో 2 ఒకటి, 3 ఒకటి, 5 ఒకటి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి సో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ కూడా 3/6 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ కాంపోజిట్ నెంబర్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఇక్కడ ఉండే నెంబర్స్లో కాంపోజిట్ నెంబర్స్ 4 and 6 మాత్రమే అవుతాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ కాంపోజిట్ నెంబర్ 2/6 అవుతుంది. 6 వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, 2 వచ్చేసి ఉన్న వాటిల్లో మనకి 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్? ప్రైమ్ లేదా కాంపోజిట్ రావడానికి ఛాన్స్ ఏంటంటే చాలా మంది ఇక్కడ చూసి సో ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, వాట్ అబౌట్ 1 అనుకుంటుంటారు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని పక్కకి తీసుకు సో మనకి 5/6 అనేది రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. అలాగే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? 1, 4 మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్స్, 2/6 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 6 అన్నారు అనుకోండి, మనకి వచ్చే బిగ్గెస్ట్ వాల్యూనే 6 అవుతుంది. గ్రేటర్ దాన్ 6 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 0/6. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నెంబర్ లెస్ దాన్ 7 అన్నారు అనుకోండి, సో లెస్ దాన్ 7 ఆల్ ద నెంబర్స్ లెస్ దాన్ 7 కండిషన్ సాటిస్ఫై అవుతాయి కాబట్టి 6/6 1 అవుతుంది. దాన్ని మనం షూర్ ఈవెంట్ అంటాం, అంతకుముందు దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో మై డియర్ చిల్డ్రన్, సింగిల్ డైస్ మీద ఇన్ని రకాల క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి చూడడానికి 1 నుంచి 6 వరకు సింపుల్ నెంబర్సే కనపడుతున్నాయి, కానీ ఆ నెంబర్స్లో ఏవి ప్రైమ్ నెంబర్స్, ఏవి కాంపోజిట్ నెంబర్, ఏవి ఈవెన్ నెంబర్స్, ఏవి ఆడ్ నెంబర్స్ ఎక్సెట్రా కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగితేనే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. అలాగే సింగిల్ డైస్ మీద ఎలాగైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో 2 డైస్ అట్ ఏ టైం రోల్ చేసినప్పుడు, ఒకవేళ 2 డైస్ తీసుకొని ఒకేసారి రోల్ చేస్తే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ డైస్, సెకండ్ డైస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ డైస్ మీద 1 పడి సెకండ్ డైస్ మీద 1 పడచ్చు, ఫస్ట్ డైస్ మీద 1 అలాగే ఉండి సెకండ్ డైస్ మీద 2 పడచ్చు, లేదా 3 పడచ్చు, లేదా 4, లేదా 5, లేదా 6. అంటే ఇప్పుడు దీన్ని మనం ఈ అవుట్కమ్స్ని మనం రాయాల్సి వస్తే బ్రాకెట్లు ఇలా జస్ట్ లైక్ దట్ కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ లాగా రాస్తాం. 1,1, 1,2, 1,3, 1,4, 1,5, 1,6. సో ఇక్కడ రాస్తున్న వాల్యూస్లో మొదటి వాల్యూ వచ్చేసి ఫస్ట్ డైస్ విత్ నెంబర్, సెకండ్ నెంబర్ వచ్చేసి సెకండ్ డైస్ విత్ నెంబర్. సో ఇక్కడ 6 వచ్చాయి. ఫస్ట్ డైస్ మీద 1 పడాలని రూల్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ డైస్ మీద 2 కూడా పడచ్చు. సో దాన్ని మనం ఇలా రాసుకుంటాం 2,1, 2,2, 2,3, 2,4, 2,5, 2,6. సో ఫస్ట్ దాని మీద 1 ఉంటే 6 వచ్చాయి, 2 ఉంటే కూడా 6 వచ్చాయి, 3 ఉండొచ్చు మళ్ళీ 6 వస్తాయి, 4 ఉండొచ్చు మళ్ళీ 6 వస్తాయి, మళ్ళీ 5 ఉండొచ్చు 6 వస్తాయి, 6 ఉండొచ్చు 6 వచ్చాయి. సో టోటల్గా మనకి 36 డిఫరెంట్ అవుట్కమ్స్ వస్తాయి. సింగిల్ డైస్ రోల్ చేసినప్పుడు 6 అవుట్కమ్స్ వస్తే 2 డైస్ రోల్ చేసేటప్పుడు 36 విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 స్క్వేర్. సో 6 స్క్వేర్ అవుట్కమ్స్ వస్తాయి. ఇది మీరు జస్ట్ ఇంతకుముందు కాయిన్ ప్రాబ్లంలో కూడా 3 కాయిన్స్ ఎగరేసేటప్పుడు 2 పవర్ 3, 5 కాయిన్స్ ఎగరేసేటప్పుడు 2 పవర్ 5 ఎలాగైతే అన్నామో ఇక్కడ 1 డైస్ వేసేటప్పుడు 6 కాబట్టి
నంబర్ ఆఫ్ డైస్ పెరుగుతున్నప్పుడు 6లో ఉండే పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో 3 డైస్ తీసుకుంటే 6 పవర్ 3, 5 డైస్ తీసుకుంటే 6 పవర్ 5. అలాంటి క్వశ్చన్స్ మనకి అడిగే ఛాన్స్ లేదు, కానీ మనకి 2 డైస్ ప్రాబ్లం వరకే మ్యాక్సిమంగా అడగడానికి ఛాన్స్ ఉంది. సో మీరు చూస్తే టోటల్ 36 డిఫరెంట్ అవుట్కమ్స్ కనపడుతున్నాయి. దీని మీద అసలు మనం లెక్క లేనన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూస్తే 36 అవుట్కమ్స్ కనబడుతున్నాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నెంబర్ ఆన్ 2 డైస్? సో రెండిటి మీద ఒకే నెంబర్ రావడానికి ఛాన్స్ ఎంత అంటే 1,1, 2,2, 3,3, 4,4, 5,5, 6,6. టోటల్ 6/36 అవుతుంది. 36 ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 6 ఏంటి? మనకి కావాల్సిన రిక్వైర్డ్ అవుట్కమ్స్. అలాగే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద డిఫరెంట్ నంబర్స్ ఆన్ ద డైస్? సేమ్ నంబర్స్ 6 వస్తే మిగిలినవన్నీ డిఫరెంట్ నంబర్సే కాబట్టి 30/36 అవుతుంది. సో ఒకసారి ఈ రెండు నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ గురించి అడుగుతారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈస్ మేబీ 6 అన్నారు అనుకోండి. సో 6 ఎక్కడెక్కడ వస్తుంది మనకి? 1,5 దగ్గర వస్తుంది, 2,4 దగ్గర వస్తుంది, 3,3 దగ్గర వస్తుంది, అలాగే 4,2 దగ్గర వస్తుంది, అలాగే 5,1 దగ్గర వస్తుంది. కాబట్టి సో వీటి నుంచి పికప్ చేసుకుంటాం 5/36 వస్తుంది. సో ఇక్కడ కనపడుతున్న ఈ 36 డిఫరెంట్ అవుట్కమ్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ క్లియర్గా ఆన్సర్ చేయగలరు. అలాగే ఇక్కడ కూడా అట్లీస్ట్, అట్మోస్ట్ అనే వర్డ్స్ వాడుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ అట్లీస్ట్ 10 అన్నారు అనుకోండి. అట్లీస్ట్ 10 అంటే అర్థం ఏంటి? 10 లేదా 10 కంటే ఎక్కువ. 10 ఎక్కడెక్కడ వస్తుంది మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో చూడండి 4,6 దగ్గర వస్తుంది, 5,5 దగ్గర వస్తుంది, అలాగే 6,4 దగ్గర వస్తుంది. 10 ఆర్ మోర్ దాన్ 10 కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే అట్లీస్ట్ 10 అన్నారు కాబట్టి. సో ఈ 3 కాకుండా దాని తర్వాత వచ్చే 3 కూడా, అంటే టోటల్ 6 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి మనకి, లేదా 6 డిఫరెంట్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఆన్సర్ 6/36 అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఇలా అట్లీస్ట్, అట్మోస్ట్ అనే వర్డ్స్ కూడా యూస్ చేస్తూ 2 డైస్ మీద ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చూపిస్తున్నాను, వాటి ఆన్సర్స్ కూడా చూపిస్తున్నాను. సో డెఫినెట్గా 2 డైస్ ప్రాబ్లం కనుక వస్తే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏమీ అడగకుండా జస్ట్ అవుట్కమ్స్ రాయమని కూడా 2 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఆల్ దిస్ 36 అవుట్కమ్స్ చాలా సింపుల్గా రాసేయచ్చు. అలాగే ఏ క్వశ్చన్స్ అయినా మీరు ఆన్సర్ చేయాలంటే ఈ 36 అవుట్కమ్స్ పేపర్ మీద రాసుకోకుండా మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది క్వైట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఇది పేపర్ మీద పెట్టి దీన్ని బాగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అనే సెన్స్తో మీరు సెర్చ్ చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, డైస్ ప్రాబ్లంకి సంబంధించి ప్రాబబిలిటీలో ఉండే కాన్సెప్ట్ ఇది. దీని మీద ప్రాబ్లమ్స్ అయితే మాత్రం అన్లిమిటెడ్గా అడుగుతూనే ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం అడిగినా ఈ 36 అవుట్కమ్స్ని మనం మైండ్లో పెట్టుకుని క్వశ్చన్ అర్థం చేసుకుని కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితేనే మనం ఆన్సర్ చేయగలం. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో 10th క్లాస్ ప్రాబబిలిటీ నుంచి లాస్ట్ టాపిక్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, అంటే మనం ఇంతవరకు కాయిన్ ప్రాబ్లమ్స్ అని, కార్డ్ ప్రాబ్లమ్స్ అని, డైస్ ప్రాబ్లమ్స్ అని, డేస్ ప్రాబ్లమ్స్ అని విని ఉన్నాం. బట్ ఇవేవి కాకుండా సమ్ జనరల్ సిచ్యువేషన్స్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బౌల్ ఇలా తీసుకొని ఈ బౌల్లో డిఫరెంట్ కలర్స్ ఉండే బాల్స్ పెడుతున్నారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 వైట్ కలర్ బాల్స్, ఒక 6 రెడ్ కలర్ బాల్స్, ఒక 4 లైక్ ఎల్లో కలర్ బాల్స్ ఇలా పెట్టి ఈ బౌల్లో పెడితే ఈ బౌల్లో నుంచి ఒక బాల్ బయటికి తీస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వైట్ బాల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎల్లో బాల్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ పర్టికులర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాడ్ చేస్తే 5 + 6 + 4 యాడ్ చేస్తే టోటల్ 15 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 15 ఉన్నాయి కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా 15 అవుతాయి. సో అది రాసి పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ క్లియర్గా 5 వైట్ బాల్స్ ఉన్నాయి, 6 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 ఎల్లో బాల్స్ ఉన్నాయి. వాళ్ళు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ అంటే ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో 6/15 రాస్తాం, వైట్ బాల్ అంటే 5/15 రాస్తాం, ఎల్లో బాల్ అంటే 4/15 రాస్తాం. కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ లేని బాల్ గురించి కూడా అడగచ్చు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ బాల్ అన్నారు అనుకోండి, ఇక్కడ గ్రీన్ బాల్ లేదు కాబట్టి 0/15 రాస్తాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎయిదర్ వైట్ ఆర్ రెడ్ అన్నారు అనుకోండి, వైట్ ఆర్ రెడ్ అంటే వైట్ 5 ఉన్నాయి, రెడ్ 6 ఉన్నాయి, 11/15 అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇంకొక రకంగా అడగచ్చు.
వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఎల్లో బాల్? ఎల్లో బాల్ రాకపోవడానికి ఛాన్స్ ఎంత? సో ఎల్లో బాల్ రాకూడదు అంటే వైట్ వచ్చినా రెడ్ వచ్చినా ఎల్లో రానట్టే కాబట్టి సో దానికి కూడా ఇదే ఆన్సర్ అవుతుంది 11/15 అని. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ నెంబర్స్ తీసుకుని అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు బాల్స్ అంటారు, కొన్నిసార్లు మార్బుల్స్ అంటారు, కొన్నిసార్లు కార్డ్స్ అంటారు, కొన్నిసార్లు పేపర్స్ అంటారు, ఎనీథింగ్. బట్ మనం పర్టికులర్గా నెంబర్స్ ఇచ్చినప్పుడు అవన్నీ యాడ్ చేస్తే టోటల్ అవుట్కమ్స్ ఏవవుతాయో అవి ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆన్సర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మిస్టేక్ చేసినా మీకు మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ సింపుల్ కాన్సెప్ట్. అలాగే నెంబర్స్ మీద కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రీసెంట్గా జరిగిన SA1 ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ మీరు ఫేస్ చేశారు. ఏంటంటే ఫ్రమ్ ద నెంబర్స్ 1 to 100, 1 నుంచి 100 వరకు నెంబర్స్ ఉంటే సో మనకి చూడగానే అర్థమైపోతుంది 1 నుంచి 100 వరకు కౌంట్ చేస్తున్నాం లేదా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది 100 అవుతుంది. సో ఇప్పుడు ఈ 100 నెంబర్స్లో నుంచి ఇఫ్ యూ పికప్ ఎ నెంబర్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అని డిఫరెంట్ నెంబర్స్ గురించి అడుగుతుంటారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. 1 నుంచి 100 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ మనకి 1, 4, 9, 16, 25, 36, 49, 64, 80, 100 మొత్తం 10 వచ్చాయి కాబట్టి 10/100 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ మల్టిపుల్ ఆఫ్ 9 అని అడగచ్చు. సో మల్టిపుల్ ఆఫ్ 9 అంటే 9తో స్టార్ట్ అయ్యి 9, 18, 27 అండ్ సో ఆన్ 99 టోటల్ 11 వస్తాయి. సో 11/100 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతారు. సో ప్రైమ్ నెంబర్స్ పికప్ చేసుకొని రాస్తాం. అలాగే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 డిజిట్ నెంబర్స్ అనేది కూడా అడుగుతారు. 2 డిజిట్ నెంబర్స్ మనకి 10 నుంచి స్టార్ట్ అవుతాయి, 99 వరకు ఉంటాయి కాబట్టి సో మనకి ఇక్కడ టోటల్గా 92 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 డిజిట్ నెంబర్స్ 90/100 అని రాస్తాం. సో మై డియర్ చిల్డ్రన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలా రకాల క్వశ్చన్స్ అడగచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని, పర్ఫెక్ట్ క్యూబ్స్ అని, ఈవెన్ నెంబర్స్ అని, ప్రైమ్ నెంబర్స్ అని చాలా రకాల క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో బాల్స్ ఆర్ మార్బుల్స్ ప్రాబ్లం అలాగే నెంబర్స్ ప్రాబ్లం కూడా ప్రాబబిలిటీలో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది 1 మార్క్ ఆర్ 2 మార్క్స్కి. సో మై డియర్ చిల్డ్రన్, ప్రాబబిలిటీ ఈజ్ ద సింప్లెస్ట్ టాపిక్, సింప్లెస్ట్ చాప్టర్. మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్. ఎలాంటి ఫార్ములాస్ లేకుండా, బిగ్ క్యాలిక్యులేషన్స్ లేకుండా చాలా ఈజీగా స్కోర్ చేయగలిగిన చాప్టర్ ఇది. హోప్ ఆల్ ద కాన్సెప్ట్స్ అంటే కాయిన్ ప్రాబ్లమ్స్, డైస్ ప్రాబ్లమ్స్, డేస్ ప్రాబ్లమ్స్, కార్డ్స్ ప్రాబ్లమ్స్, అలాగే బాల్స్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా ఈ కాన్సెప్ట్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియోలో ప్రాబబిలిటీలో ఉండే ఫస్ట్ ప్రాబ్లం అయిన కాయిన్ ప్రాబ్లం గురించి డిస్కస్ అయిపోతున్నాం. మనం ఇంతకుముందు వీడియోలోనే ప్రాబబిలిటీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ టర్మినాలజీ, బేసిక్ కండిషన్స్, రేంజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎక్సెట్రా అని డిస్కస్ చేసాం. ఈ వీడియోలో కాయిన్ ప్రాబ్లమ్ ఇస్ ద సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్లో మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాయిన్ ప్రాబ్లం గురించి. సో దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మీరు జనరల్గా ఒక కాయిన్ తీసుకుంటే మనకు అందరికీ తెలిసిందే, కాయిన్కి 2 వైపులా ఒకవైపు హెడ్ ఉంటుంది, ఇంకొక వైపు టైల్ ఉంటుంది. కాయిన్ టాస్ చేసినప్పుడు ఏ రిజల్ట్ పడుతుందో మనం ఎవరము గెస్ చేయలేం. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటే పడుతుంది. సో ఒక కాయిన్ టాస్ చేసేటప్పుడు వెన్ 1 కాయిన్ ఈస్ టాస్డ్ మనకు వచ్చే టోటల్ రిజల్ట్స్ ఏంటి? అయితే హెడ్ పడాలి లేదంటే టైల్ పడాలి. సో ఎయిదర్ హెడ్ ఆర్ టైల్ పడుతుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ సింపుల్గా 2 అని రాసేస్తాం. సో ఇప్పుడు ఉండవే 2 సిచ్యువేషన్స్. మనకి మాక్సిమం ఏం క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్? హెడ్ పడడానికి సంభావ్యత ఎంత? సో సింపుల్గా మనం ఫ్రాక్షన్ ఫామ్లో మెన్షన్ చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి డినామినేటర్లో రాస్తాం, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చి న్యూమరేటర్లో రాస్తాం. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వాడిన వాటిల్లో, ఇక్కడ ఉన్న వాటిల్లో హెడ్ ఎన్నిసార్లు వచ్చిందంటే 1 టైం వచ్చింది కాబట్టి 1/2. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ అని తీసుకున్నా కూడా 1/2. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. బట్ ఒక కాయిన్ కాకుండా సపోజ్ ఇదంతా ఎరేస్ చేసేద్దాం. 2 కాయిన్స్ అట్ ఏ టైం టాస్ చేస్తే, సో 2 కాయిన్స్ తీసుకొని ఒకేసారి టాస్ చేస్తే మనకు వచ్చే టోటల్ అవుట్కమ్స్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హియర్. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 2 కాయిన్స్ ఒకేసారి టాస్ చేస్తే పడితే 2 హెడ్ పడచ్చు, లేదా మొదటిది హెడ్ పడి రెండవది టైల్ పడచ్చు,
లేదా మొదటిది టైల్ పడి రెండవది హెడ్ పడచ్చు, లేదా రెండు టైల్ పడచ్చు. సో 2 కాయిన్స్ ఎగరేస్తే ఇక్కడ ఉండే 4 డిఫరెంట్ థింగ్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతాయి, 4 అవుతాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లో డినామినేటర్ 4 అవుతుంది, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 4 కాబట్టి. సో ఇక్కడ మీరు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లేదా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్ అని తీసుకున్నాను అనుకోండి, 2 హెడ్స్ అవుట్ ఆఫ్ 4 ఒక్కసారి ఉంది కాబట్టి 1/4 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 టైల్స్ అన్నా కూడా 1/4 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 హెడ్ అండ్ 1 టైల్ అన్నారు అనుకోండి, ఒక హెడ్ ఒక టైల్ పడడానికి HTTH అంటే హెడ్ టైల్ టైల్ హెడ్ రెండు కనపడుతున్నాయి. సో 2/4. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక వర్డ్ యాడ్ చేసి క్వశ్చన్ని కాంప్లికేట్ చేస్తారు, దట్ ఈస్ అట్లీస్ట్ అని. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు అనుకోండి, అట్లీస్ట్ అనే వర్డ్కి మీనింగ్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అట్లీస్ట్ అంటే అక్కడ పక్కన మెన్షన్ చేస్తున్న నెంబర్ లేదా అంతకంటే ఎక్కువ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో పాస్ కావాలంటే అట్లీస్ట్ 35 మార్క్స్ రావాలి అంటారు, అంటే 35 వచ్చినా 35 కంటే ఎక్కువ వచ్చినా మీరు పాస్ అని అర్థం. సో అట్లీస్ట్ అనే వర్డ్ పక్కన ఒక నెంబర్తో కలిపి ఉంటుంది. సో ఆ నెంబర్ లేదా అంతకంటే ఎక్కువ అని. సో ఇప్పుడు అట్లీస్ట్ 1 హెడ్ అంటే దాని అర్థం ఏంటి, ఒక హెడ్ ఉన్నా ఒకటి కంటే ఎక్కువ హెడ్స్ ఉన్నా కన్సిడర్ చేయాలని. సో మనకుండే 4 డిఫరెంట్ అవుట్కమ్స్లో ఒక హెడ్ ఉన్నది 2 కనబడుతున్నాయి, అలాగే ఒకటి కంటే ఎక్కువ 2 హెడ్స్ ఉండేవి 1 కనబడుతుంది. సో ఆన్సర్ ఇస్ 3/4 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 టైల్ అన్నా కూడా మనకి 3/4 అవుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే అట్మోస్ట్. అట్మోస్ట్ అట్లీస్ట్కి ఆపోజిట్ వర్డ్. అట్మోస్ట్ అంటే పక్కన ఏదో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ లేదా అంతకంటే తక్కువ నెంబర్. ఇది కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మీరు 100 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తుంటే అట్మోస్ట్ 100 మార్క్స్ తెచ్చుకోగలరు మీరు, అంటే మ్యాక్సిమం 100 తెచ్చుకోగలరు, 100 కంటే ఎక్కువ తెచ్చుకోలేరు, 100 లేదా 100 కంటే తక్కువ తెచ్చుకుంటారని. సో అట్మోస్ట్ అంటే పక్కన ఉండే నెంబర్ లేదా అంతకంటే తక్కువ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్మోస్ట్ 2 హెడ్స్ అన్నారు అనుకోండి. అట్మోస్ట్ 2 హెడ్స్ అంటే అర్థం ఏంటి, 2 హెడ్స్ ఉన్నా 2 కంటే తక్కువ హెడ్స్ ఉన్నా మీరు కన్సిడర్ చేయాలని. సో 2 హెడ్స్ ఇక్కడ సరిపోతుంది. 2 కంటే తక్కువ 1 హెడ్, ఇక్కడ 2 ఉన్నాయి. 1 కంటే తక్కువ 0 హెడ్స్ తీసుకున్నా సరే అట్మోస్ట్ 2 హెడ్స్ అనే వర్డ్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆల్ ద అవుట్కమ్స్ ఈ సిచ్యువేషన్కి మ్యాచ్ అవుతాయి కాబట్టి సింపుల్గా 4/4 అని రాస్తాం. అట్మోస్ట్ 1 హెడ్ అన్నారు అనుకోండి, అప్పుడు 1 లేదా 1 కంటే తక్కువ అంటే ఫస్ట్ వదిలేసి రిమైనింగ్ 3 తీసుకుంటాం, నథింగ్ బట్ 3/4 అవుతుంది. సో మై డే చిల్డ్రన్, 2 కాయిన్స్ ఎగరేసేటప్పుడు మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2 కాయిన్స్ ఒకేసారి ఎగరేసిన, ఒక్క కాయిన్ని 2 టైమ్స్ ఎగరేసిన మనకి ఈ సిచ్యువేషన్ కానీ ఈ క్వశ్చన్స్ కానీ ఏమీ మారవు. ఐ రిపీట్ వన్స్ అగైన్, 2 కాయిన్స్ని ఒకసారి ఎగరేసిన, ఒక కాయిన్ని 2 టైమ్స్ ఎగరేసిన మనకి ఈ సిచ్యువేషన్ కానీ ఈ క్వశ్చన్స్ కానీ వాటి వల్ల వచ్చే ఆన్సర్స్ కానీ ఏమీ మారవు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అలాగే అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో ఏంటంటే 3 కాయిన్స్ ఒకేసారి 3 కాయిన్స్ ఎగరేసిన, ఒక్క కాయిన్ని 3 టైమ్స్ ఎగరేసిన సిచ్యువేషన్ సేమ్ అవుతుంది. సో దానికి మనం ఎలా తీసుకుంటాం, 1 2 3 క్లియర్గా పెడుతున్నాను. 3 కాయిన్స్ హెడ్ పడచ్చు, లేదా మొదటి 2 హెడ్ పడి టైల్ పడచ్చు, లేదా హెడ్ టైల్ హెడ్ పడచ్చు, లేదా టైల్ హెడ్ పడచ్చు. ఇలా కాకుండా 3 టైల్స్ పడచ్చు, ఫస్ట్ 2 టైల్స్ పడి హెడ్ పడచ్చు, తర్వాత టైల్ హెడ్ టైల్ పడచ్చు, హెడ్ టైల్ పడచ్చు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టోటల్ 8 అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. చాలామంది ఒక కాయిన్కి 2 అవుట్కమ్స్, 2 కాయిన్స్కి 4 అవుట్కమ్స్, 3 కాయిన్స్కి 6 అవుట్కమ్స్ అని రాసేస్తూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 8 అవుట్కమ్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2/3. ఇక్కడ 2 అనేది ఒక కాయిన్ ఎగరేసేటప్పుడు వచ్చే అవుట్కమ్స్, 3 అనేది నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఈ సెన్స్లో ఒకవేళ 5 కాయిన్స్ ఒకేసారి టాస్ చేస్తే వచ్చే టోటల్ అవుట్కమ్స్ 2/5 అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇక దీని మీద క్వశ్చన్స్ అనేటప్పటికీ మీరు చూస్తే 8 డిఫరెంట్ అవుట్కమ్స్ కనపడుతున్నాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 హెడ్స్ అంటే 1/8 అవుతుంది, 3 టైల్స్ అన్నా 1/10 అవుతుంది. సో ఆల్టర్నేట్ అవుట్కమ్స్ అంటే పక్క పక్కన ఒకే కాకుండా వేరే వేరే వచ్చేవి. మీరు ఒకసారి చూస్తే HTH ఒకటి, THT ఒకటి కనపడుతుంది. సో నథింగ్ బట్ 2/8.
ఇక్కడ కూడా అట్లీస్ట్ 1 హెడ్ అని, అట్మోస్ట్ 1 హెడ్ అని, అట్లీస్ట్ 2 హెడ్స్ అని, అట్మోస్ట్ 2 హెడ్స్ అని, టైల్స్ అని రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్మోస్ట్ 2 హెడ్స్ అని తీసుకుందాం. అట్మోస్ట్ 2 హెడ్స్ అంటే 2 లేదా అంతకంటే తక్కువ. మీరు చూస్తే అవుట్ ఆఫ్ ఆల్ ద 8 కమ్స్ ఫస్ట్ వన్ అయిన 3 హెడ్స్ కాకుండా మిగిలినవన్నీ 2 లేదా అంతకంటే తక్కువ హెడ్స్ కనపడుతున్నాయి కాబట్టి ఆన్సర్ 7/8 అవుతుంది. అదే దీనికి అట్లీస్ట్ 2 హెడ్స్ అన్నారు అనుకోండి, అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ. సో ఓన్లీ 2 హెడ్స్ ఉండేవి మనకి 3 కనపడుతున్నాయి, 2 కంటే ఎక్కువ అంటే ఇంకోటి కనపడుతుంది. సో టోటల్గా 4/8 అవుతుంది. సో ఇక్కడ హెడ్కి ఏదైతే వస్తుందో టైల్స్ కూడా అదే వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, కాయిన్ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్ కూడా ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఖచ్చితంగా సింగిల్ కాయిన్ ప్రాబ్లం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదర్ 2 కాయిన్స్ ఆర్ 3 కాయిన్స్ ప్రాబ్లమ్సే ఉంటాయి. డెఫినెట్గా ఈ అవుట్కమ్స్ అన్ని రాసుకుని వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ ఈ వర్డ్స్ అట్మోస్ట్, అట్లీస్ట్ అనే వర్డ్స్ చాలా డేంజరస్, చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, మార్క్స్ యూస్ చేసుకుంటూ ఉంటారు. సో మై డియర్ చిల్డ్రన్, ప్రాబబిలిటీలో కాయిన్ ప్రాబ్లం అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో 10th క్లాస్ ప్రాబబిలిటీకి సంబంధించిన అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన డేస్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. మనం ఇంతకుముందు వీడియోస్లో అంతా బేసిక్ ఇన్ఫర్మేషన్, కాయిన్ ప్రాబ్లమ్స్, డైస్ ప్రాబ్లమ్స్ అలాగే కార్డ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ కాన్సెప్ట్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన డేస్ ప్రాబ్లం నుంచి కూడా మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది కమింగ్ ఎగ్జామ్స్లో. అసలు ఏంటి డేస్ ప్రాబ్లమ్స్ అంటే జస్ట్ మీకు బాగా తెలియాల్సింది నాన్ లీప్ ఇయర్ అలాగే లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. అలాగే లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో 1 డే, ఫిబ్రవరి 29th ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 366 డేస్ ఉంటాయి. సో నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడదాం. టోటల్ 365 డేస్లో మనకి కంప్లీట్గా ఎన్ని వీక్స్ ఉంటాయంటే మనకందరికీ తెలిసిందే, సండే నుంచి సాటర్డే వరకు 7 డేస్ ఉంటాయి. దీన్ని మనం వీక్ అంటాం. వీక్లో 7 డేస్ ఉంటాయి కాబట్టి టోటల్ 365 డేస్ ఆఫ్ నాన్ లీప్ ఇయర్లో ఎన్నిసార్లు ఈ కంప్లీట్ సైకిల్ ఆఫ్ ఎ వీక్ అంటే ఎన్ని వీక్స్ వస్తాయని తెలియాలంటే 365ని 7తో కనుక మనం డివైడ్ చేస్తే 52 టైమ్స్ పోతుంది. 364 ఇక్కడ వచ్చి రిమైండర్ 1 వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? అసలు దీని మీనింగ్ ఏంటి? ఒక కంప్లీట్ ఇయర్లో జనవరి 1st నుంచి డిసెంబర్ 31st వరకు ఉండే ఒక నాన్ లీప్ ఇయర్లో 52 టైమ్స్ ఎవ్రీ డే అంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇవన్నీ 52 టైమ్స్ ఎగ్జాక్ట్గా వస్తాయి. బట్ ఆ ఎక్స్ట్రా రిమైండర్ ఏదైతే మనకి 1 వచ్చిందో ఇక్కడ, ఆ 1నే మనం ఆడ్ డే అని పిలుస్తాం. అంటే 365 డేస్ ఆఫ్ నాన్ లీప్ ఇయర్లో 52 వీక్స్ ఉంటాయి కాబట్టి 52 × 7 364 డేస్ ప్లస్ 1 ఆడ్ డే అంటాం. ఈ 1 ఆడ్ డే ఏదైతే ఉందో అది కూడా ఈ 7 డేస్ ఆఫ్ వీక్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా కావాల్సింది. అంటే సండే అయినా కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెనస్డే కావచ్చు, ఇట్లా 7 డేస్లో ఏదో ఒక డే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఆ ఆడ్ డే లేదంటే ఎక్స్ట్రా డే ఏదైతే ఉందో అది కనుక సండే అయింది అనుకుందాం, కాసేపు అనుకుంటే ఈ పర్టికులర్ ఇయర్లో ఆల్రెడీ 52 టైమ్స్ సండే వచ్చింది. ఈ ఎక్స్ట్రా డే కూడా సండే కనుక అయితే ఈ కంప్లీట్ ఇయర్లో 53 సండేస్ వచ్చినట్లు. సో ఆ ఎక్స్ట్రా డే ఏదవుతుందన్న దాని మీదే మనకి 53 టైమ్స్ ఏ డే వస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. సో మనకు ఒక నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. ఆ 365 డేస్లో 52 కంప్లీట్ వీక్స్ ఉండి 1 ఆడ్ డే, 1 ఎక్స్ట్రా డే మిగులుతుంది. ఆ ఎక్స్ట్రా డే ఎయిదర్ సండే ఆర్ మండే ఆర్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 7 డేస్లో ఏదైనా ఒకటి కావచ్చు. ఇక్కడ మనకి టోటల్ పాసిబిలిటీస్ 7 క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక నాన్ లీప్ ఇయర్లో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 సండేస్ అని అడిగారు అనుకోండి, క్లియర్గా 53 సండేస్ అని రాసుకొని ఈ లాస్ట్ డే
అవుట్ ఆఫ్ 7 పాసిబిలిటీస్ సండే ఒక్కసారి వస్తుంది కాబట్టి ప్రాబబిలిటీ లేదా పాసిబిలిటీ 1/7 అవుతుంది. ఆల్రెడీ 52 టైమ్స్ వచ్చి ఉంటుంది. ఎక్స్ట్రా డే కనుక సండే అయితే 53 సండేస్ వచ్చినట్లు. సో ఎక్స్ట్రా డే సండే కావడానికి 1 అమాంగ్ 7 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 1/7 రాస్తాం. 53 సండేస్కి ఎలాగైతే 1/7 వచ్చిందో 53 మండేస్ తీసుకున్నా 1/7 అవుతుంది, 53 ట్యూస్డేస్ తీసుకున్నా 1/7 అవుతుంది. సో ఏ డే తీసుకున్నా మనకి 1/7 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. దీని మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి రావచ్చు. సో నాన్ లీప్ ఇయర్కి సంబంధించింది. అలాగే కొన్నిసార్లు కాస్త ఇంటెలిజెంట్గా క్వశ్చన్స్ అడగచ్చు. అవేంటి అనేది మనం చివరిలో డిస్కస్ చేస్తాను. సో ఈ నాన్ లీప్ ఇయర్ ఇలాగే పెట్టి మనం లీప్ ఇయర్ గురించి డిస్కస్ చేద్దాం. లీప్ ఇయర్లో ఒక డే ఎక్స్ట్రా వస్తుంది. ఫిబ్రవరి 29th వస్తుంది కాబట్టి ఒక డే ఎక్స్ట్రా రావడం వల్ల మనకి 366 డేస్ వస్తాయి. సో 366ని 7తో డివైడ్ చేస్తే ఇక్కడ కూడా 52 కంప్లీట్ వీక్స్ వచ్చి రిమైండర్ 2 అంటే 2 ఎక్స్ట్రా డేస్ మిగిలిపోతాయి, డిసెంబర్ 30 and 31st. సో ఆ 2 ఆడ్ డేస్ ఏమి కావడానికి ఛాన్స్ ఉంది? ఇక్కడ ఒకటి వచ్చింది కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇలా రాసుకున్నాం. బట్ ఇక్కడ 2 డేస్ వచ్చాయి కాబట్టి ఆ 2 డేస్ ఏం కావచ్చు? ఏదర్ సండే మండే, లేదంటే మండే ట్యూస్డే, లేదంటే ట్యూస్డే వెనస్డే, లేదంటే వెనస్డే థర్స్డే, ఆర్ థర్స్డే ఫ్రైడే, ఆర్ ఫ్రైడే సాటర్డే, ఆర్ సాటర్డే సండే. మీకు ఇక్కడ చూడండి 2 డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రిజల్ట్గా తీసుకుంటే ఇక్కడ కూడా మనకి 7 రిజల్ట్సే లేదా 7 అవుట్కమ్సే కనబడుతున్నాయి. ఇక్కడ ఎవరైనా ఇన్ ఏ లీప్ ఇయర్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 సండేస్ అని అడిగారు అనుకోండి. సో అవుట్ ఆఫ్ 7 మనకి సండే ఎక్కడెక్కడ కనపడుతుంది? సండే మండే దగ్గర ఒకసారి సండే రావడానికి ఛాన్స్ ఉంది, సాటర్డే సండే దగ్గర కూడా ఇంకొకసారి సండే రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అవుట్ ఆఫ్ 7 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ 2/7 అవుతుంది. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 మండేస్ అన్నా కూడా 2/7 అవుతుంది. ఇక్కడంతా మనకి 1/7 వచ్చింది, ఇక్కడ 2/7 వచ్చింది. ఒకవేళ మేబీ క్వశ్చన్ ఇలా మార్చి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ అండ్ 53 మండేస్ అని అడిగాను అనుకోండి, ఖచ్చితంగా సండే మండే పక్క పక్కనే వస్తాయి కాబట్టి ఆ పెయిర్ మనకు ఉండే 7 అవుట్కమ్స్లో ఒక చోట ఉంది కాబట్టి అప్పుడు మనం 1/7 అని రాస్తాం. ఒకవేళ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ అండ్ 53 వెనస్డేస్ అని అడిగారు అనుకోండి, సండే వెనస్డే పక్క పక్కన వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 0/7 అని రాస్తాం. ఒకవేళ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 సండేస్ ఆర్ 53 వెనస్డేస్ అన్నారు అనుకోండి, ఆర్ అన్నప్పుడు అది లేక ఇది. సండే రావడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి, వెనస్డే రావడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2 + 2 4/7 అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, వన్ ఆఫ్ ది సింపుల్ యట్ మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది డేస్ ప్రాబ్లం అని. దీని మీద ఇలాంటి ప్రాబ్లమ్సే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు ఈ క్వశ్చన్స్ పక్కన పెడతాం, ఈ కాన్సెప్ట్ ఎలాగా పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి ఇలా వచ్చాయి, ఇక్కడ 2 ఆడ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చాయి. ఒకవేళ క్వశ్చన్ ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 52 సండేస్ అని అడిగారు అనుకోండి, జస్ట్ 52 సండేస్ అని రాస్తున్నాను. సో నాన్ లీప్ ఇయర్ అయినా లీప్ ఇయర్ అయినా ఎక్స్ట్రా డే ఏమైనా 52 టైమ్స్ సండే అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సింపుల్గా మనం 1 అని రాస్తాం. బట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 52 సండేస్ అని అడిగారు అనుకోండి, అంటే 52 సండేస్ మాత్రమే రావాలి, ఎక్స్ట్రా సండే రాకూడదు. ఎక్స్ట్రా సండే రాకూడదంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఎక్స్ట్రా డే ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా డే అనేది సండే కాకుండా ఏది వచ్చినా మనకి ఎగ్జాక్ట్గా 52 సండేస్ ఉంటాయి కాబట్టి మనం అప్పుడు ఆన్సర్ 6/7 అని రాస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 52 సండేస్ అంటే 52 సండేస్ కన్ఫామ్గా వస్తాయి కాబట్టి 1 అని రాస్తాం. అలా కాకుండా 52 సండేస్ ఎగ్జాక్ట్లీ అన్నారు అనుకోండి, దాని అర్థం ఎక్స్ట్రా సండే రాకూడదు అని. సో మనకు అవుట్ ఆఫ్ 7 పాసిబిలిటీస్ ఇక్కడ 2 ప్లేసెస్లో సండే కనపడుతుంది కాబట్టి ఆ 2 కాకుండా రిమైనింగ్ 5 ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ థింగ్సే మనం తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ మనకి 5/7 అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, ప్రాబబిలిటీలో మనం రెగ్యులర్గా ఫేస్ చేసే డైస్ ప్రాబ్లమ్స్, కార్డ్స్ ప్రాబ్లమ్స్, అలాగే కాయిన్ ప్రాబ్లమ్స్ ఎంత ఇంపార్టెంటో ఈ డేస్ ప్రాబ్లమ్స్ కూడా అంత ఇంపార్టెంట్.
మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిందే. అట్లీస్ట్ 1 బిట్ అన్న మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద. సో డేస్ ప్రాబ్లమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ప్రాబబిలిటీ. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ ఆల్ ద టాపిక్స్ మీకు 13 మార్కులు తెచ్చిపెడతాయి. సో ఎటువంటి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ క్వశ్చన్స్ అంటూ స్టాండర్డ్గా ఏమి లేదు, క్లియర్గా మీకు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు. సో ఆన్సర్ చేసినప్పుడు పేపర్ మీద కరెక్ట్గా పెట్టామా లేదా అండ్ ఆన్సర్ సింప్లిఫై చేసామా లేదా అన్నది మీరు నోటీస్ చేయగలిగితే చాలు, హ్యాపీగా 13 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈ పర్టికులర్ టాపిక్స్ని మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఓవరాల్గా మనం టెక్స్ట్ బుక్ నుంచి పికప్ చేసుకోవడం కాకుండా ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో కాగలిగితే ఏ క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలరు. సో హోప్ ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థం చేసుకునేలాగా చెప్పాలనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టారు హరగోపాల్.